ఇక ఓట్ల పండుగలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఏపీ ఓటర్లు. బాధ్యతగా ఓటేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారు. మొన్నటి వరకు చిర్రెత్తిన సూర్యుడు కూడా శాంతించడంతో పోలింగ్ పెరిగేందుకు దోహదం చేస్తోంది. వాతావరణం చల్లబడ్డంతో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు ఓటర్లు. ఫస్ట్ టైం ఓటేస్తున్న యువతతో పాటు పురుషులు, మహిళలు, వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వాల ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రస్తుతం ఏపీలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో సందడి వాతావరణం నెలకొంది. మెల్లమెల్లగా ఓటర్ల సంఖ్య పెరుగుతుండటంతో భారీగా క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు ఓటర్లు. ఇటు ఈసీ కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. సాధారణ పోలింగ్ కేంద్రాలతో పాటు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇక వైజాగ్ కు వెళ్దాం. అక్కడ అనురాధ సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది, పోలింగ్ సరళికి సంబంధించి అండ్ 9 కావస్తోంది, పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఏంటి అన్న వివరాలు తెలియజేస్తారు. అనురాధ. జోస్నా, మరి ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ చూసుకుంటే కనుక చాలా వేగవంతంగా అవుతుందని చెప్పాలి. మొత్తం ఓవరాల్ గా అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఓటు వేసేందుకు ఓటర్స్ అంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మనం 4 నియోజకవర్గాల్ని టచ్ చేసాము. 4 నియోజకవర్గాలని కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో వెబ్ కాస్టింగ్ సిస్టమ్ లో పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక 13% అంటే మొత్తం 3 జిల్లాలకి కలిపి అల్లూరి, అనకాపల్లి, విశాఖ, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో కలిపి 13% వరకు పోలింగ్ శాతం అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో అంటే నార్త్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటిదాకా కొన్ని 1-2 బూత్స్ లో ఈవీఎంస్ మొరాయించడం, అక్కడ ప్రజలు బారులు తీరి ఉన్నా అక్కడ పరిస్థితి ఇంకా చక్కబడ్డపోవడంతో అక్కడ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా మళ్ళీ సర్వైవ్ చేశారు ఈవీఎంస్ అన్నింటినీ కూడా. మరోవైపు చూసుకుంటే కనుక అల్లూరి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంస్ ఉదయం నుంచి కూడా మొరాయించాయి. వెంటనే అక్కడ పోలింగ్ సిబ్బంది వాటిని సరిచేసే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక అటు అనకాపల్లి కానీ ఇటు అల్లూరి జిల్లా, విశాఖపట్నం జిల్లా మొత్తంగా అన్ని ప్రాంతాల్లోని కూడా పోలింగ్ సరళి చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పాలి. పూర్తిగా పారదర్శకంగా పోలింగ్ సరళిని ఇక్కడ వెబ్ కాస్టింగ్ విధానంలో రికార్డ్ చేస్తూ కూడా ప్రస్తుతం ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఓటర్స్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు లైన్ లో నిలబడుతూ ఉన్నారు. అయితే ఈసారి పెద్ద ఎత్తున యువత, మహిళలు కూడా ఓటర్స్ గా ఉన్నారు. యువత కూడా చాలా ఎక్కువ శాతం ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. తొలిసారి ఓటు వేస్తున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఓవరాల్ గా విశాఖపట్నం అంతా కూడా చూసుకుంటే కనుక 20,12,000 మంది ఈ రోజు ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. పోలింగ్ స్టేషన్స్ అన్నింటి దగ్గర కూడా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ఓటర్స్ ఎవరికి కూడా అంటే వేసవికాలం కూడా కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీస్ ఏదైనా అవసరమైతే ఆ మెడికల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇతర అన్ని కూడా. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు ఎపిక్ కార్డ్స్ వీళ్ళు ఖచ్చితంగా తేవాలి. ఎపిక్ కార్డ్స్ ఉన్న ఓటర్స్ కి మాత్రమే లోపల ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఓటర్ కార్డ్ లేకపోతే గనక వాళ్ళు ప్రభుత్వం నుంచి గుర్తింపబడిన ఏదైతే ధృవీకరణ పత్రాలు ఉంటాయో వాటిని ఏదైనా కూడా తీసుకొచ్చి ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తానికి ఈ రోజు క్లైమేట్ కూడా చాలా సహకరిస్తుందనే చెప్పాలి. మరి నిన్నటి దాకా చాలా బగబగా మండిపోయే ఎండలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం కొంత వాతావరణం అయితే మాత్రం ఆ ఎండ తీవ్రత తక్కువగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటర్స్ అంతా కూడా బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, అలాగే 80 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేకమైన సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా అట్లాంటి హెల్ప్స్ అవసరమైతే కనుక ఖచ్చితంగా మెడికల్ అసిస్టెన్సీస్ ని ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయి 2 గంటల సమయం జరిగినప్పటికీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్స్ అంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. జ్యోత్న.